వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ మటన్ కీమా ఫ్రై. ఫ్రెండ్స్, ముందుగా నేను 1/2 కిలో మటన్ కీమాని తీసుకున్నాను. నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం తగినంత ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాము. ఒకటి ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. ఇది కాస్త మనకు ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిలని వేసేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఇది కాస్త మనకు ఫ్రై కానిద్దాం. మనం ఈ ఆనియన్స్ మనకు ఇలా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇది కాస్త ఫ్రై అయినాక మనం ఇందులో కీమా వేసేసుకుందాం. మనం మటన్ కీమాని ఇది కాస్త మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇది మనకు ఇట్లా కాస్త వేగింది కదా, ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో మనం మటన్ కీమాని వేసేసుకుందాం. ఒకసారి నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో కీమా అనేది ఇందులోకి వేసేసుకుందాం. మనం ఈ కీమాని వేసేసుకుందాం కదా, ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇందులో మనం సాల్ట్, పసుపు అన్నీ ఇలా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం తగ్గినంత సాల్ట్ వేసేసుకుందాం. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత సాల్ట్ చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఈ వాటర్ అంతా మనకు డ్రై అయ్యేదాకా ఇలా కలుపుకొని ఒకసారి మొత్తం మనం ఇలా కలుపుకొని ఈ సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5-10 మినిట్స్. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఒకసారి. ఇది మనకు ఇలా దగ్గరికి అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు, కారం యాడ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం, మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసేసుకోండి. నేనైతే 2 స్పూన్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ కారం పొడి, దాని ధనియాల పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్. ఇందులో నేను ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా కొద్దిగా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. ఈ మటన్ కీమా అన్నది మనకు ఫ్రెండ్స్ చపాతీలో కానీ, రోటీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. ఇది కాస్త మనకు దగ్గర అవ్వాలి. ఇంకా ఇందులో లాస్ట్లో మనం ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని ఇందులో పిండుకుంటే సరిపోతుంది. మనకు ఈ నిమ్మకాయని పిండుకున్నాం కదా, నిమ్మకాయని పిండుకున్నాక ఒకసారి మనం ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకొని మనకు మటన్ కీమా ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. చేసినాక నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు